హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం అరణ్య పర్వంలోని ద్వితీయ శ్వాసము 2 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పుడు వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళుతుండగా దేవతలకు కలిపురుషుడు కనిపించాడు. ఇంద్రుడు కలిపురుషుణ్ణి చూసి ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి పోతున్నాను అన్నాడు. ఆ మాటలకు వారు నవ్వి దమయంతి స్వయంవరం జరిగింది. కలికి కోపం వచ్చింది. నలుడిని రాజభష్టుణ్ణి చేసి వారిరువురికి వియోగం కల్పించాలని అనుకున్నాడు. నలుడు ధర్మాత్ముడు. కలి ప్రవేశానికి చాలా కాలానికి గాని అవకాశం రాలేదు. ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాదపక్షాలన చేయకుండా సంధ్యావదనం చేస్తాడు. ఆ అరాచకాన్ని ఆధారం చేసుకుని కలి అతనిలో ప్రవేశించాడు. నలుని దయాది అయిన పుష్కరిణి వద్దకు వెళ్ళి నలునికి జోద వ్యసనం ఉందని అతనితో జోదమాడి అతని రాజ్యాన్ని గెలవచ్చని నమ్మబలికాడు. బ్రాహ్మణ వేషంలో పుష్కరిణితో నలుని వద్దకు వెళ్ళి జోదానికి ఆహ్వానించాడు. జోదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని నలుడు జోదమాడడానికి అంగీకరించాడు. జోదం మొదలైంది. నలుడు తన రాజ్యాన్ని సంపదలను వరసుగా పోగొట్టుకుంటున్నాడు. అయినా ఆడడం మానక సమస్తం పోయే వరకు ఆడాడు. పుష్కరుడు గెలవడం, నలుడు వాడడం తథ్యమని గ్రహించిన దమయంతి నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి నగరం వెలుపుల 3 రోజులు ఉన్నాడు. జోదంలో సర్వం పోగొట్టుకున్న నలుని చూడడానికి ఎవ్వరూ రాలేదు. ఆకలికి తట్టుకోలేకపోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పై వస్త్రాన్ని వాటి మీద విసిరాడు. ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. నలుడు బాధపడి తన భార్య కొంగును పై వస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు, దమయంతి, ఇక్కడ 4 మార్గాలు ఉన్నాయి. ఇది నీ పుట్టిల్లు విదర్భ దేశానికి పోయే దారి. ఇది దక్షిణ దేశానికి పోయే మార్గం. ఇది కోసల దేశానికి పోయే మార్గం. ఇది మరొక మార్గం. వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు. నీవు అడవులలో కష్టాలు పడలేవు. నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు అని చెప్పాడు. అవును నాథ, మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉందాము అని చెప్పింది. నలుడు దమయంతి, మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని రాజ్యభష్టుడిగా ఎలా రాగలను చెప్పు. దమయంతి, అందుకనే నన్ను ఎప్పుడు మీ వెంట ఉండడానికి అనుమతించండి అన్నది. అందుకు నలుడు అంగీకరించాడు. ఒకరోజు అడవిలో నలుని తొడ మీద తల పెట్టుకుని దమయంతి నిద్రపోతూ ఉంది. ఆమెను చూసి నలుడు, ఈ సుకుమారి నాతో అడవిలో కష్టాలు పడుతుంది. నా వెంట ఉండడమే ఈమె కష్టాలకు కారణం. నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుంది అని మనసులో అనుకుని తాను ధరించిన చీర భాగాన్ని చింపి పైన వేసుకుని ఆమెను వదల్లేక విడిచి వెళ్ళిపోతాడు. నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. భర్తను తలుచుకుంటూ అడవిలో దారి తెన్ను లేకుండా ప్రయాణిస్తూ ఉండగా ఆమెకు మునిపల్లె కనబడింది. అక్కడ ఆమె మునిశ్రేష్ఠులను చూసింది. మునులు దమయంతిని చూసి, అమ్మా, నీవు ఎవరు? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగారు. సమాధానంగా దమయంతి, నేను నలచక్రవర్తి భార్యను. నా పేరు దమయంతి. విధివశంతో నా భర్త నన్ను విడిచి వెళ్ళాడు. నాకు వారి జాడ చెప్పగలరా? నేను భర్త లేనిదే జీవించలేను అని అడిగింది. చింతపడకము అని చెప్పి వెళ్ళారు. దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉంది. ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూసి ఆమెను గురించి తెలుసుకుని, అమ్మా, నేను నలుని చూడలేదు, కానీ మేము చేది దేశానికి వెళ్తున్నాము అన్నాడు. దమయంతి వారితో, నేను కూడా మీ వెంట వస్తాను అన్నది. ఆ వ్యాపారి ఆమెను తమ వెంట తీసుకువెళ్తాడు.
వారి అడవి మార్గంలో రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలామందిని తొక్కివేసింది. వారిలో చాలామంది మరణించడం చూసి దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. కొందరు బ్రాహ్మణులు వాదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకువెళ్లారు. చేదీ దేశ రాజధాని సుబాహుపురం చేరింది. ఒళ్లంతా దుమ్ముతో వీధిలో వెళుతున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిచింది. రాజమాత దమయంతితో, అమ్మా, నిన్ను చూస్తుంటే రాజకళ ఉట్టిపడుతుంది. నీవు ఎవరు అని అడిగింది. దమయంతి, అమ్మా, నా భర్త జోదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు. అతన్ని వెతుకుతూ తిరుగుతున్నాను అని చెప్పింది. రాజమాత, అమ్మ, ఇక నుండి నీవు నా దగ్గర నీకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను. నీ భర్తను వెతికిస్తాను అని చెప్పింది. దమయంతి అందుకు అంగీకరించి, అలాగే ఉంటాను, కానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలి తినను, పరులకు కాళ్ళు పట్టను, పరపురుషులతో మాట్లాడను, కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్ళే బ్రాహ్మణులతో మాత్రం మాట్లాడుతాను అని చెప్పింది. రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది. దమయంతి అక్కడే ఉండిపోయింది. తెలుసుకున్నారు కదండి, మహాభారతం అరణ్య పర్వంలోని ద్వితీయ శ్వాసము 2. మరలా మహాభారతం అరణ్య పర్వంలోని ద్వితీయ శ్వాసం 3తో వస్తాను. ధన్యవాదాలు.